ఒక లైలా కోసం తీరాను దేశం ఒక లైలా కోసం. మన ఇవాల్టి థీమ్ 1980s లో గలగల పారుతున్న గోదారిలా రెపరెపలాడుతున్న తెరచాపలా ఈ చల్లని గాలిలా ఆ పచ్చని పైరులా ఈ జీవితం సాగని హాయిగా. ఈ రోజు నా పుట్టిన రోజు అమ్మా. అమ్మా రే లేవరా, మీ నాన్నతో మాట్లాడుతున్నానా మధ్యలో దూరుతావే. అన్నిసార్లు అరవలేకపోతున్నాను. ఏం జరిగిందో చెప్పరా. నా చొక్కాకున్న బటన్ ఊడిపోయిందమ్మా. గుండె అంటే చిన్నగా ఉంటది కదా అమ్మా. చిన్న బటన్ అయితే నీకు కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది, ఆడియన్స్ కి కనిపించదు కదా నాయన. అలాంటి సాగరంలోకి అల్లుడు అత్తను చూడడానికి వెళ్తాడు. ఆ అత్త అల్లుడు కోసం అరిసెలు వండింది. అరిసెలు సామె. ఆ అరిసెలు పట్టుకుని అల్లుడు కోసం పాట పాడుతుంది. అల్లుడొచ్చాడానే అత్త అరిసెలొండిందే, అల్లుడొచ్చాడానే అత్త అరిసెలొండిందే, మందల్లోడా బోరుమాయిలోడా మామారారా మందులు చిన్నోడా. ముసలోడు ముసలమ్మ అటక మీద పడుకుంటా, ముసలోడు ముసలమ్మ అటక మీద పడుకుంటా, పిల్లుల సౌండ్కి పిల్లడు పుట్టాడా, మందలోడా బోరుమాయిలోడా మామారారా మందులు చిన్నోడా. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. రేపటి నుంచి నువ్వు మిషన్ కుట్టాల్సిన అవసరం లేదమ్మా. ఏనైనా రేపటి నుంచి నువ్వు కుడతావా? అమ్మా పనిచేసావా? చదివి చదివి పిచ్చోడు వేటట్టున్నావు నైనా. నేను కలెక్టర్ అవ్వాలంటే ఆ మాత్రం చదవాలమ్మా. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, మన జాతీయ పక్షి నెమలమ్మా. ఎంత టఫ్ క్వశ్చన్స్ ఎలా పట్టి పడుతున్నావు నాయనా. ఒకసారి మన జాతీయ పక్షి ఏదో ఇటు చెప్పమ్మా. మన జాతీయ పక్షి రాము ఏంటి? నేను చెప్తే నువ్వు కలెక్టర్ అయిపోతావు. థ్యాంక్స్ డాక్టర్. అప్పుడెప్పుడు 1983లో కోమలకి వెళ్ళిన మా తాత ఇప్పుడు మళ్ళీ 2040లో బయటకు వచ్చాడా? ఇంకో విషయం చెప్తున్నా. ఏం డాక్టర్? పొరపాటున ఆయనకి ఈ విషయం తెలిసిందనుకో పోతాడు. గలగల పారుతున్న గోదారిలా రెపరెపలాడుతున్న తెరచాపలా. ఇప్పుడు మన సుప్రీం హీరో మెగాస్టార్ ఎలా ఉన్నారు? అతనికి మెగాస్టార్ అయిపోయి 150 సినిమా రెడీ అయిపోయింది. 150 సినిమా అంటే అమ్మ ఉద్దేశం ఏంటంటే ఖైదీ సినిమా 150 రోజులు ఆడింది, నెక్స్ట్ పిక్చర్ వస్తుందని చెప్తుంది అమ్మ. అయినా సుప్రీం హీరో కాస్త మెగాస్టార్ అవడం ఇదేమో 2014 1983. సరే ఇంతకీ శ్రీదేవి ఎలా ఉంది? శ్రీదేవి పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు. శ్రీదేవి కేజీ ఉల్లిపాయలు ఎంతో తెలుసా? ఎంత? 2 రూపాయలు. కేజీ టమాటాలు ఎంతో తెలుసా? 2 రూపాయలు. బంగాళదుంపలు ఎంతో తెలుసా? కేజీ ₹1.5. ఇలా అయితే ఎవడు కొంటాడు, ఎవడు చేస్తాడు సంవత్సరాలు? ఈ సొమ్ము పోయినట్టు ఏడుస్తావేంటో, సంపాదించేది నేను కదా. సుశీలా మామని పిలుస్తావేంట నువ్వు? ఏమండి పిలిచారా? ఎలా చేసుకోవాలండి ఫోను? మామూలు ఇది ఇలా పట్టుకోవాలి కదా, అంతే. అతను నెంబర్ కొట్టేసుకోవడం అంతే అంతే. హలో అల్వేలు, అమ్మ బంగారం, అక్కడే ఉన్నావా నువ్వు? ఎక్కడికి ఫోన్ చేసావు? మా ఆవిడకండి. నేను చెప్పాను చేయమని. నెంబర్ 1 నేనే నెంబర్ 1. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నేనే రాన్నయ్యా.